ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు కడపలో విజయవంతంగా సాగిన ఏపీఎల్ మ్యాచ్లు ఇప్పుడు మంగళగిరికి చేరుకున్నాయి. జూన్ 24 నుంచి 30 వరకు మంగళగిరి స్టేడియంలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఏసీఏ ఏర్పాట్లు చేస్తుంది. సుమారు 10,000 మంది ప్రేక్షకులు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఉచిత రవాణా సదుపాయాలపై కూడా ఆలోచన చేస్తున్నామని ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఫైనల్ మ్యాచ్ కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక లైవ్ లో ఇస్తారు. గుడ్ ఈవినింగ్ హారిక, చెప్పండి. అయితే ఈ నెల జూన్ 9 ప్రారంభమైంది. అయితే ఆ జూన్ 9 నుంచి ఒక 15వ తారీఖు వరకు కడపలో, అలాగే 17 నుంచి 21 తారీఖు వరకు కడపలో నిర్వహించారు. అయితే ప్రతి ఫైనల్ మ్యాచ్ లను మంగళగిరి క్రికెట్ స్టేడియం లో చేయాలని ప్రారంభించారు. మంగళగిరి క్రికెట్ స్టేడియం లో ప్రదర్శించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీని గురించి ఎంపీ అలాగే కేసీఎం చిన్ని కూడా ప్రతి ఒక్క ఏర్పాట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు మంగళగిరి స్టేడియం నిర్వీర్యంగా ఆటలకి పనికి రాదు అని ఏసీ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. అయితే ఈసారి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కొన్ని కోట్ల ఖర్చుతో మధ్య ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ క్రికెట్ స్టేడియం అయితే తీర్చిదిద్దడం జరుగుతుంది. అయితే ఈ నెల 24 నుంచి 30వ తారీఖు సుమారు 7 రోజులు 7 టీం మధ్య సెమీఫైనల్ అండ్ ఫైనల్ క్రికెట్ మహిళల జట్టు క్రికెట్ పోటీ జరగబోతుంది. అయితే కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ కి భారీగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండబోతుంది. కాబట్టి దానికి తగ్గిన రవాణా సౌకర్యం కూడా, ఉచిత రవాణా ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళిక. రైట్ హారిక, థాంక్యూ ఫర్ ద అప్డేట్. తిరుపతి నగరపాలక సంస్థలో కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగర అభివృద్ధి, పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాల్సిన కమిషనర్ లేకపోవడంతో పాలనపై ప్రభావం పడుతోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు గ్రేటర్ తిరుపతి లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండగా, మరోవైపు కీలక అధికారి పోస్టు ఖాళీగా ఉండటం ప్రశ్నలకు తావిస్తోంది. అదనపు బాధ్యతలతో పాలన కొనసాగుతున్నప్పటికీ పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం వల్ల ఫైళ్ల పరిష్కారం నుంచి అభివృద్ధి పనుల పర్యవేక్షణ వరకు అనేక అంశాలు నత్తనడక సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరి తిరుపతి కార్పొరేషన్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కమిషనర్ లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలేంటి అనే పూర్తి సమాచారం తిరుపతి నుండి మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సెల్వం, చెప్పండి. ఏదైతే చూసుకుంటే తిరుపతి నగరపాలక సంస్థలో ఇటు పరిపాలన కూడా కుంటుపడిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే గత 2 నెలలకు ముందు కూడా ఇటు ప్రసూతి సెలవు నేపథ్యంలో కూడా ప్రసూతి సెలవుల పరంగా కూడా ఇటు నారపు రెడ్డి మౌర్య ఐఏఎస్ అధికారికి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఆమె సెలవులపై కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అదనపు బాధ్యతలను కూడా ఉన్నటువంటి అదనపు కమిషనర్ శారదాదేవి కూడా ఇటు అప్పగిస్తూ కూడా ఇటు ప్రభుత్వం అయితే కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈమెకి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించకపోవడం కూడా ఇది ప్రధాన సమస్య అని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా సంబంధించి కూడా ఈమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతి పెద్దగా ఉన్నటువంటి సమస్యలను కూడా దేనిపైన కూడా ఆమె దృష్టి సారించలేదు. కేవలం ఏదైతే కూడా ఇటు నిత్యం ఏదైతే వీధి శుభ్రత, అదేవిధంగా నీళ్లు, అదేవిధంగా సంబంధించి నీటి సమస్యల పైన, అదేవిధంగా వీధి దీపాలు, కుక్కల్లాంటివి బంధించే కార్యక్రమాలు తప్ప ఇక దీనికి మించినటువంటి కార్యక్రమాలు ఏది కూడా
ఇటు ముందుకు సాగడం లేదని చెప్పి కూడా ఇటు ప్రధానంగా ఒక ఆరోపణ అయితే కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో నారపూర్ రెడ్డి మౌర్య ఇటు ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా వాటిని బయటపడే దిశగా కూడా అడుగులు వేస్తూ ఇటు ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ కూడా నగరపాలక సంస్థలో తనదైన శైలిలో కూడా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆమె ప్రసూతి సెలవు పైన వెళ్ళడం ఇక్కడెక్కడ ఉన్నటువంటి అక్రమార్కుల పాలిట కూడా ఇది వరంగా మారిందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా తిరుపతిలో సంబంధించి టౌన్ ప్లానింగ్ సంబంధించి కూడా చాలా మంది కూడా ఇటు బిల్డింగ్లు కూడా పెద్ద ఎత్తున కూడా కడుతున్నారనే వాదనలు ఒక పక్క వినపడుతుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ తిరుపతిలో ఇటు మటన్ చికెన్ దందా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులకు ముందు సంబంధించి కూడా చూసుకుంటే పిపి చావడి మార్కెట్ లో కూడా పెద్ద ఎత్తున ఇటు మాంసము నిల్వ ఉంచిన మాంసాన్ని కూడా ఇటు బట్టబయలు చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా చికెన్, అదే విధంగా కుళ్ళిపోయిన చేపలను కూడా విక్రయిస్తూ కూడా ఇటు పట్టుబడినటువంటి పరిస్థితి. దేనిపైన కూడా ఉన్నటువంటి ప్రస్తుత ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి కూడా ఎక్కడ స్పందించిన పాపానైతే కూడా పోలేదు. దీనిపైన కూడా ఇటు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే తిరుపతి నగర ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారో వాళ్ళకి పైన సంబంధించి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలాంటి వారిపైన ఎవరైతే ఈ కుళ్ళిన మటను, చికెన్, అదేవిధంగా చేపలు విక్రయించారో వారిపైన కేసులు నమోదు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా ఆయన అడిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించి వాళ్ళపైన ఎవరిపైన కూడా కేసులు నమోదు కాలేదని కూడా ఇటు నగరపాలక సంస్థ వివరణ ఇవ్వడంతో కూడా దీంతో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకి ప్రధానంగా తెలిసింది. అయితే మరో పక్క చూసుకుంటే ఏదైతే కూడా స్వచ్ఛ సర్వేల భాగంగా కూడా ఇటు ఇప్పటికే దీనికి సంబంధించి తిరుపతి జిల్లా అనేక సార్లు కూడా ఇటు 2-3 స్థానాల్లో కూడా నిలబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం స్వచ్ఛ సర్వేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సంబంధించి కూడా అధికారులు కూడా ఎవరు ఈమెకి సహకరించకపోగా కూడా ఈసారి ఆ 2-3 కాదు 10 లోపు నెంబర్లో అయినా వస్తుందా లేదా అని చెప్పి కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అయితే గడిచిన 20 ఏళ్లలో కూడా చూసుకుంటే ఐఏఎస్ అధికారులే ఇక్కడ నగరపాలక సంస్థలో కమిషనర్ గా కూడా విధులు నిర్వహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈమె చూసుకుంటే మాత్రం ఇటు ఆర్డీగా అమరావతిలో కూడా ఆ విధులు నిర్వహిస్తున్న ఆమెని ఇక్కడ అదనపు బాధ్యతలు ఇవ్వడం, ఆమెకి ఎవరు ఇక్కడ అధికారులు సహకరించకపోవడం మాత్రం ఇప్పుడు పూర్తి ఏదైతే కూడా ఇక్కడ నగరపాలక సంస్థలో కూడా పరిపాలన కుంటుపడిందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనిపైన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. గంగవరం ఆదాని పోర్టు సమీపంలో ఎన్ఎండిసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఐరన్ వర్క్స్ కంపెనీ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని ఆదాని పోర్టు కాలుష్య నివారణ ఐక్యవేదిక నాయకులు కంపాల ధనరాజు విజ్ఞప్తి చేశారు. గంగవరం ఆదాని పోర్టు కాలుష్యంతో 4 గ్రామాల ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యం, పర్యావరణానికి ప్రమాదం కలిగించే ఎన్ఎండిసి ఐరన్ వర్క్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి వినతి పత్రం అందజేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. అదాని పోర్టు కాలుష్యం నుంచి కాపాడాలి. అదేవిధంగా దానివల్ల కాలుష్యం నుంచి 4 గ్రామాలనే వారిని సురక్షిత ప్రాంతాలు తరలించారు. కార్మిక సంఘాలు ఆందోళన పెట్టారు. మొత్తం మనతో పాటు కార్మిక సంఘాలు నేతన్నారు. సార్ వారి మాట్లాడి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పండి, ఏదైతే గంగవరం పోర్టులో ఎటువంటి కాలుష్యం వస్తుంది, దానివల్ల ఏ ప్రధానంగా సమస్యలు అక్కడే ఉన్నాయి? గంగవరం అదాని పోర్టు కాలుష్యం వల్ల గంగవరం నుండి 4 గ్రామాల ప్రజలు కూడా ఇప్పటికీ కూడా అనేక రోగాలకు బారిన పడుతున్నారు. గంగవరం తదితర ప్రాంతాల్లో పుట్టే ప్రతి చెంటిబెట్టు కూడా ఆస్మాతో పడుతున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలందరూ కూడా గర్భం పోయే దౌర్భాగ్య స్థితిలో ఈరోజు గంగవరం 4 గ్రామాల ప్రజలు జీవిస్తున్నారు. అలాగే ముసలి వాళ్ళకి ఐ ఇన్ఫెక్షన్ అవుతుంది, చర్మ ఇన్ఫెక్షన్ అవుతుంది, అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, అలాగే లంగ్స్ కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఈ అన్నిటి మీద కూడా ఇప్పటికే మేము అనేక సార్లు కలెక్టరేట్ దగ్గర ధర్నాలు పెట్టాం, కలెక్టర్ గారు మెమోరాండం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఆ గంగవరం అదాని పోర్టు కాలుష్యాన్ని తగ్గించడం కాకుండా కొత్తగా కాలుష్యాన్ని వెదజల్లే ఐరన్ ఓర్ కంపెనీని గంగవరం పోర్టు పక్కన పెడుతున్నారు. ఎన్ఎండిసి సంస్థ ఆధ్వర్యంలో ఐరన్ ఓర్ బిల్లెట్ ప్లాంట్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. దాన్ని వెంటనే ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గంగవరం 4 గ్రామాల సురక్షిత ప్రాంతాలు తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
అంటే ఐరన్ ఓర్ బ్లెండింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న ఈ తరుణంలో దాన్ని ఎందుకు ఆపాలనుకుంటున్నారు, ఎందుకు దాన్ని తరలించాలి వేరే ప్రాంతం? సార్ ఇప్పటికే మేము గంగవరం అదాని పోర్టు నుండి విపరీతమైన కాలుష్యం వస్తుంది. దాని నుండి అనేకమైన రోగాలను బారిన పడుతుంది ప్రజలు. ఆ ప్రజలు గంగవరం 4 గ్రామాల ప్రజలు కూడా సుమారుగా 35,000 మంది ఉంటారు, చిన్న పెద్ద అందరిని కలుపుకుంటే. ఆ పొల్యూషన్ వల్ల పుట్టే బిడ్డలకి ఇబ్బంది అవుతుంది, అసలు గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది అవుతుంది, హార్ట్ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, నెక్స్ట్ వచ్చి హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, అనేకమైన రోగాలకి పక్షవాతం, కిడ్నీ వ్యాధులు, అనేకమైన రోగాలకి గురి కావడం జరుగుతుంది. అయితే మేము ఇప్పటికే చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది, రిఫరెండం కూడా మన కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అయినా సరే ఎటువంటి సమస్యకి పరిష్కారం చూపకుండా ఈ యొక్క అధికారులు ఈ పెట్టుబడిదారుల వ్యవస్థలకి కొమ్ము కాస్తూ ప్రజల యొక్క మనోభావాల మీద దెబ్బలు కొడుతున్నారు. దీనివల్ల మేము ఏ విధంగా బ్రతకాలి? ఇప్పటికే పొల్యూషన్ నుండి గంగవరం అదాని పోర్టు నుండి పొల్యూషన్ వస్తుంటే మళ్ళీ కొత్తగా గంగవరం పోర్టులో NMDC ఆధ్వర్యంలో ఐరన్ బ్లెండ్ కంపెనీ కూడా పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఇప్పుడు అదాని కంపెనీ నుండి వచ్చే పొల్యూషన్ మేము తట్టుకోలేకపోతున్నాం. అదనంగా NMDC ఇప్పుడు ఐరన్ బ్లెండ్ నుండి వచ్చే పొల్యూషన్ ఇప్పుడు ఏ విధంగా మేము తట్టుకోవాలి? సో కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా గంగవరంలో ఉండే 4 గ్రామాలని మీరు అదాని పోర్టు వారు కాలుష్యాన్ని ఏమైనా మీరు అరకడతారా? లేని పక్షంలో మీరు సురక్షితమైన ప్రాంతాలకి 4 గ్రామాల ప్రజల్ని తరలించండి. అది మా డిమాండ్. ఇంకొకటి, NMDC కంపెనీ అనేది గంగవరం యొక్క భూమిలో పెట్టుకోకుండా వేరొక ప్రాంతాలు పెట్టుకోమండి. ఆ NMDC కంపెనీ పెడితే ఈ చుట్టుపక్కల ఉన్న 64 గ్రామాలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికే మేము ఆ బాధ మేము భరిస్తున్నాము, మేము అనుభవిస్తున్నాం కూడానా. ఇది నా ప్రధాన డిమాండ్ అనేది NMDC కంపెనీ అనేది పెట్టకూడదు. ఏదైతే గంగవరం అదాని పోర్టు నుంచి వెదజల్లుతున్న కాలుష్యాన్ని అరికట్టాలి, దీని ద్వారా ఆ అదాని పోర్టుకి ఉన్న 4 గ్రామాలు కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ 4 గ్రామాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాన్ని తరలించాలి. మరోవైపు అదే ప్రాంతంలో ఇప్పుడు కాలుష్యం ఇబ్బంది పడుతున్న ఇదే ప్రాంతంలో మరొక ఐరన్ ఓర్ వెల్డింగ్ సంబంధించిన ఒక ఇండస్ట్రీ నెలకొల్పోతుంది. దానివల్ల మరింత పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంది. 4 గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. కాబట్టి తక్షణమే దీని ప్రభుత్వం పునరాలోచించి ఏదైతే అదాని స్టీల్ ప్రాంతంలో వెదజల్లుతున్న కాలుష్యాన్ని అరికట్టాలి, ప్రజలు కూడా కాపాడేదిగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం కూడా విశాఖలో ప్రజా సంఘాలతో అయితే డిమాండ్ చేస్తున్న అంశంగా మనం చూడవచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ నుండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ రాష్ట్రంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలను కల్పించాలన్న ప్రధాన హామీని తక్షణమే అమలు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ASF విద్యార్థి సంఘం నాయకులు భారీ ఆందోళన చేపట్టారు. అలాగే ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ యువతకు నెలకు నిరుద్యోగ వృత్తిని అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక పరిశ్రమలో స్థానికులకే 75% ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. ఎన్నికల సమయంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ కర్నూలు జిల్లాలో విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. మరిన్ని విషయాలు అని చెప్పండి. ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఆందోళన ప్రధాన కారణం ఏంటి? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. మేము ఇచ్చినటువంటి హామీలు విజయవంతమని చెప్పేసి 2 సంవత్సరాల సంబరాలు చేస్తూ ఉన్నారు. అయితే సంబరాలు కాదు, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, ప్రభుత్వ శాఖల్లో 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు. దాంతో పాటుగా రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు. అవన్నీ కాని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, దానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని చెప్పేసి యువగలం పాదయాత్ర ముగింపు సభలో చెప్పారు. మరి మీరు అధికారం చేపట్టి 2 సంవత్సరాలు సంబరాలు చేస్తూ ఉన్నారు కదా, మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఏఐవైఎఫ్గా సంబరాలు కాదు, ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా మీ సంబరాలు ఉండాలి తప్ప మీరు హంగు ఆర్పాటాలతో నిరుద్యోగులను ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే మాత్రం ఏఐవైఎఫ్గా చూస్తూ ఊరుకము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం, అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర ఆందోళన చేస్తూ ఉన్నాం. మీరు కనుక నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే భవిష్యత్తులో మీ సంబరాలను కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఏఐవైఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మేము ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 పథకాలు అయితేనేమి,
ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అయితేనేమి, యువతకు ఉద్యోగావకాశాలు అయితేనేమి పూర్తి స్థాయిలో అమలు చేశాం. 98% హామీలు అమలు చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. నిరుద్యోగులుగా మీరు చెప్పినటువంటి 98% హామీలలో మరి ఆడబిడ్డ నిధి మహిళలకు ఇవ్వాల్సినటువంటి 1500 ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకపోతే ఒక్కొక్క నిరుద్యోగానికి 3000 రూపాయల నెలకి నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నూతన పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈ పరిశ్రమల్లో 75% స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు నూతనంగా వచ్చినట్టు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్ని కంపెనీలతో మీరు ఎంఓయూలు కుదుర్చుకున్నారు? ఆ కుదుర్చుకున్నటువంటి కంపెనీల పేర్లు మీరు బట్టబయలు చేసి ఎంతమందికి 75% నిరుద్యోగులకి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించారో పూర్తి స్థాయిలో చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మొత్తం మీద ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లా వరకు తీసుకుంటే మాత్రం ఓరోకల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు విలువడుతున్నాయి. అదే రకంగానే జేరా డిస్పర్ స్టీల్ ఫ్యాక్టరీతో పాటు రిలయన్స్ కంపెనీ కూడా రాబోతుందని చెప్తున్నారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈ కూటమి ప్రభుత్వం పరిస్థితులను ఏ విధంగా చూడొచ్చు అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పేపర్ ప్రకటనలలో పెట్టుబడి సంస్థలు ఆంధ్రప్రదేశ్కు విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి. మరి అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్తా ఉన్నారు. మరి 2 సంవత్సరాలలో మేము 98% కాకుండా 100% విజయం సాధించామని చెప్తా ఉన్నారు. 98% కాదు, మీరు సాధించిన విజయం 2% మాత్రమే. అది కూడా గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసినటువంటి డిఎస్సి మీరు పరీక్ష నిర్వహించారు తప్ప నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం పెన్షన్లు 3500, 2500 అట్లా పెంచుకుంటూ వచ్చి 4000 చేస్తామన్నటువంటి దాన్ని మీరు అమలు చేశారు. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినటువంటి పనులకు మీరు పూర్తి చేశారు తప్ప అభివృద్ధి ఎక్కడ జరగలేదు. ఓర్వకల్ హబ్బులో స్టీల్ రాజ్ ప్లాంట్ లో జరుగుతున్న అవకతవకలపై ఇదే యువజన సమాఖ్య 2-3 దఫాలుగా ధర్నా కార్యక్రమాలు, వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇవి కేవలం అంతవరకే పరిమితయ్యాయి తప్ప అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగానూ సమూలంగా నిర్మూలం కాలేదు. అదేవిధంగా అక్కడ స్థానికులకే కాకుండా బీహార్ నుంచి, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్యోగులను తీసుకొచ్చుకుంటున్నారు తప్ప స్థానిక యువతకు మీరు ఇచ్చిన 75% ఎక్కడ ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మీరు పెట్టుబడులు కేవలం లోకేష్ బాబు కొరకు, చంద్రబాబు నాయుడు కొరకు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల కొరకు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు తప్ప నిరుద్యోగ వృత్తి చెల్లించి 3000 రూపాయలు చెల్లించడానికి మీరు పెట్టుబడులు తీసుకురావడం లేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నటువంటి మీరు ప్రతి సంవత్సరం సంబరాలు చేసుకోవడానికి సరిపోతుంది తప్ప వెళ్ళలేదు. కాబట్టి ఇప్పటికైనా మేము అఖిల భారతీయ జన సమాఖ్యగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు చెల్లించాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మీరు 2 సంవత్సరాల్లో మాత్రమే విజయోత్సవ సభలు నిర్వహిస్తా ఉన్నారు. మేము 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మీరు ఓటమికి ఖచ్చితంగా అఖిల భారతీయ జన శ్రీకారం చుట్టూ 3 సంవత్సరాల తర్వాత చేయబోయే విజయోత్సవంలో మీరు ఓడిపోతారని చెప్పి కూడా మేము అఖిల భారతీయ సమాఖ్య తెలియజేస్తా ఉన్నాం కదా. ఇది ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు కడపలో విజయవంతంగా సాగిన ఏపీఎల్ మ్యాచ్లు ఇప్పుడు మంగళగిరికి చేరుకున్నాయి. జూన్ 24 నుంచి 30 వరకు మంగళగిరి స్టేడియంలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఏసీఏ ఏర్పాట్లు చేసింది. సుమారు 10,000 మంది ప్రేక్షకులు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఉచిత రవాణా సదుపాయాలపై కూడా ఆలోచన చేస్తున్నామని ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఫైనల్ మ్యాచ్కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక లైవ్లో అందిస్తారు. హారిక చెప్పండి. మంగళగిరి స్టేడియం ని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి అలాగే జరుగుతుంది. ఎంపీ అయితే ఈసారి ఏపీఎల్ మహిళా జట్టు క్రికెట్ మరింత రసవత్తరంగా మారబోతోంది. దీనికి సంబంధించి ఆ మంగళగిరి స్టేడియం ని కూడా పూర్తి హంగులతో ప్రణాళికలు సిద్ధం చేసి ఒక మంచి స్పోర్ట్స్ అకాడమీ అలాగే టోర్నమెంట్, అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడే విధంగా అయితే రూపకల్పన చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఈ నెల 9న స్టార్ట్ అయిన ఏపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ 9 నుంచి 15 వరకు విశాఖలో జరిగింది. అలాగే 17వ తారీఖు నుంచి 21 వరకు కడపలో జరగబోతుంది. అయితే ఈసారి 24 నుంచి 30వ తారీఖు సుమారు 6 రోజులు 7 జట్ల మధ్య హోరాహోరీగా సెమీఫైనల్ అలాగే ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్లకు ముఖ్య అతిథిగా నారా లోకేష్ రాబోతున్నారు. అయితే దీనికి తగిన అన్ని ఏర్పాట్లు, ప్రణాళికలన్నీ ముందుగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన సుమారు 10,000 మందికి పైగా ప్రేక్షకులు వీక్షించే అవకాశంగా అయితే ఈ అకాడమీ ఉండబోతోంది టోర్నమెంట్. సో దీనికి తగిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాగే రవాణాకు సంబంధించి కూడా ఉచిత బస్సులు కూడా వేయడం జరుగుతుంది. సంబంధించి ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎంపీ కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు ఆధ్వర్యంలో భవిష్యత్తులో అంతర్జాతీయ లీగ్ కూడా టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేసే స్థాయికి ఈ మంగళగిరి స్టేడియం వెళ్ళబోతుందని కూడా చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వం పాలన వల్ల స్టేడియం ఎలాంటి దుస్థితి పట్టిందంటే ఏసీఏ కూడా ఇక్కడ ఎలాంటి మ్యాచ్ ఆడడానికి పనికిరావని చెప్పారు. అదే స్టేడియం కూటమి వచ్చిన 2 ఏళ్లలో ఎంతో చక్కగా తీర్చిదిద్దుతుంటారు. కొన్ని కోట్ల పెట్టుబడితో ఈ స్టేడియం ని తీర్చిదిద్ది అంతర్జాతీయ మ్యాచ్లు ఏర్పాటు చేసే విధంగా అయితే ఏర్పాటు జరుగుతుంది. అయితే ఈ మంగళగిరి స్టేడియం టోర్నమెంట్స్ వల్ల గ్రామ స్థాయిలో క్రీడాకారులకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. యువ క్రీడాకారులు ఎంకరేజ్ చేసే విధంగా అలాగే కొత్త క్రీడాకారుల్ని కూడా ఆహ్వానించేందుకు కూడా ఈ టోర్నమెంట్ ఉండబోతుంది. సో దీని ద్వారా భవిష్యత్తులో ఇంకా క్రికెట్ ఆడాలనుకునే వాళ్ళు అలాగే క్రికెట్ ప్రేక్షకులు క్రికెట్ ఇష్టమైన వాళ్ళు ఆడేందుకు ఒక వేదికగా మారబోతుందని కూడా ఎంపీ కేసీఆర్ చెప్తున్నారు. హారిక, అయితే మంగళగిరి అంటే ఖచ్చితంగా యూత్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసు వారు ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? సో సుమారు 10,000 మంది ప్రేక్షకులు వీక్షించేలాగా అంటే ఖచ్చితంగా భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి సెక్యూరిటీ అలాగే వచ్చిన ప్రేక్షకులందరికీ ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులతో కూడా ముందే మాట్లాడి దానికి తగిన ప్రణాళికలు వేయడం కూడా జరుగుతుంది. సో ఈసారి ఏపీఎల్ క్రికెట్ అనేది మహిళా క్రికెట్ ఒక రసవత్తరంగా సాగబోతుంది. క్రికెట్ లవర్స్ అయితే ఒక ఐ ఫీస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలకి ఇప్పటికిప్పుడే ప్రాధాన్యత పెరుగుతుంది. అందులోనూ క్రికెట్ లవర్స్ అయితే మహిళల ఆటలు అనేది ఇంకా ఇంట్రెస్ట్ తో చూస్తారు. రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. As of now, ఇవి మెట్రో న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.